హలో నమస్తే వెల్కమ్ టు ఏఎస్ వరల్డ్. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా పీనట్ బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 1 కప్పు పల్లీలను వేసుకొని తక్కువ మంటలో పల్లీలను బాగా వేయించుకోవాలి. ప్రాసెస్ అంతా ఇక్కడేనండి. మెయిన్ టేస్ట్ పల్లీలు మాడిపోతే కనుక టేస్ట్ అయితే రావు. సో మనము లో ఫ్లేమ్లోనే పల్లీలను బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగితే చూపిస్తున్నట్టుగా పల్లీలను ఇలా అంటే పొట్టు ఈజీగా రాలిపోవాలి. అలా అయితే వేగినట్టు. తర్వాత దీన్ని తీసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2-3 ఇలాచీలను కూడా వేసుకోవాలి. వేసుకొని చూపిస్తున్నట్టుగా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా షుగర్ని మిక్సీ పట్టుకున్నాక ఇందాక వేయించిన పల్లీలను పొట్టు తీసుకొని 1 కప్పు వేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్లీలను కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. పీనట్ బటర్ ఎలాగైతే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ పేస్ట్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 3 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి బిస్కెట్స్. చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ గిన్నె కానీ ఓ ప్లేట్ కానీ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు ఆయిల్ని ఇలా అప్లై చేసుకున్నాక పిండితో ఇలా పైనుంచి డస్టింగ్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకున్నాక ఏ షేప్లో కావాలో మనకి బిస్కెట్స్ ఆ షేప్లో చేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఈ ప్లేట్ని అందులో పెట్టుకొని 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నేనైతే ఇలా రౌండ్ షేప్లో చేసుకొని పెట్టిన పల్లీలను పైన పెట్టాను. 35 మినిట్స్కి బిస్కెట్స్ అయితే ఇలా మంచిగా బేక్ అయ్యాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.